హెడ్లైన్ పింఛన్ కోసం తిరిగితే ప్రాణమే పోయింది. మస్తాన్ రావు అనే ఒక వ్యక్తి నగరం గ్రామానికి చెందినటువంటి మస్తాన్ రావు సచివాలయం ముందే ప్రాణాలు వదిలేశాడు సార్. తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మొన్న ఒక అందురాలు, ఒక బ్లైండ్ ఉమెన్, మనకు తెలుసు కదా వికే గారు, పింఛన్ పోయేసరికి ఆత్మహత్య చేసుకుంది సార్. ఇవాళ వాస్తవాలు ఈ రకంగా, వాళ్ళ ఓన్ వెబ్సైట్లోనే వాస్తవాలు ఈ రకంగా ఉంటే వృద్ధులు అందులు ఆత్మహత్యలు చేసుకోక ఆకలి చావులతో చనిపోక ఏం చేస్తారు సార్? దగా చేస్తా ఉన్నాడు నిస్సిగ్గుగా. వృద్ధులను కూడా ఈ రకంగా దగా చేస్తా ఉన్నాడు. ఒక రెండు ఫ్యాక్ట్స్ చెప్పి నేను ముగిస్తా వికే గారు. ఎందుకంటే గతంలో వీళ్ళు పదే టీడీపీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో 34 లక్షల మందికే పెన్షన్లు ఇస్తా ఉంటే 2019 నాటికి ఆయన 54 లక్షలకు పెంచారు, 20 లక్షలు పెంచారు. 5 ఏళ్లలో 20 లక్షలు అదనంగా పెన్షన్లు ఇచ్చారు. అంతేకాకుండా నెలకి 1384 కోట్లు, 200 రూపాయలు ఉండే పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశారు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సార్? 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఎక్కడోనంటే మేనిఫెస్టోలో పెంచుకుంటూ పోతానని ఒక లైన్ రాసిరండి. ఎంతమంది చూస్తారు సార్? చిన్న అక్షరాలతో ఏదో అడ్వర్టైజ్మెంట్లో స్టార్ గుర్తు పెడతారు చూసారా, వేస్తారు. టీవీ ₹1 అని వేస్తారు, పైన ఒక చిన్న స్టార్ నక్షత్రం గుర్తు పెడతారు. కిందకెళ్తే అసలు విషయం ఉంటుంది. ఈయన కూడానంట పెన్షన్కి ఒక స్టార్ గుర్తు పెట్టాడంట. అది ప్రజలెవరూ చూసుకోలేదంట, అది ఆయన తప్పు కాదంట. 3000 రూపాయలు అధికారంలోకి ఇస్తానని చెప్పి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఈయన జూన్ 2019లో 250 రూపాయలు పెంచాడు సార్. 2250 ఎప్పటి వరకు ఇచ్చాడు? జనవరి 2022 వరకు ముష్టి 250 రూపాయలు పెంచాడు సార్. దాదాపు 30 నెలల పాటు ఈయన గారు అదనంగా ఇచ్చింది కేవలం 250. మళ్ళీ జనవరి 2023కి ఇంకొక 250. అట్లా దాదాపుగా 31,500 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఎగ్గొట్టాడు జగన్మోహన్ రెడ్డి. 31,500 రూపాయలు అండి, ₹1 ₹2 కాదు. ఆ లెక్కన 60 లక్షల మందికి లెక్కేస్తే 20,000 కోట్ల రూపాయలు తాను 3,000 రూపాయలు ఇస్తానని నమ్మించి రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకి 20,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. 2019లో 54 లక్షల మంది పెన్షనర్లకు మేము పెన్షన్ ఇస్తే వయసు తగ్గిస్తున్నానని చెప్పి 65 సంవత్సరాలని 60 సంవత్సరాలకు తగ్గిస్తున్నానని చెప్పి ఈయన అదనంగా యాడ్ చేసింది కేవలం 10 లక్షలు సార్. ఇప్పుడు వయోపరిమితి తగ్గిస్తే ఇంకా ఎంత పెరగాలి వికే గారు? మేము 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మందికి అదనంగా ఇస్తే ఈయన వయోపరిమితి తగ్గించి మరి యాడ్ చేసింది 10 లక్షలు. దానిలో కూడా ఇవాళ మనం ఆన్లైన్లోనే ప్రూవ్ చేశాం కదా, కేవలం 14% ఇచ్చింది పెన్షన్లు, 10 లక్షలు కూడా ఇవ్వాల. కాబట్టి ఈ రకంగా పచ్చి మోసాలు చేస్తూ పచ్చి అబద్ధాలు చెప్తూ ఇవాళ ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. ఈయన ఉపన్యాసం ఇచ్చినటువంటి కాకినాడలో, ఈయన బటన్ నొక్కినటువంటి కాకినాడలో ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాల. నేను ఛాలెంజ్ ఇవాళ మనం ప్రూవ్ చేసాం వికే గారు. ఏ బటన్ నొక్కాడు సార్? నువ్వు బటన్ నొక్కినటువంటి జిల్లాలోనే ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదా జగన్ రెడ్డి? నిన్ను 420 కాక ఏమనాలా జగన్ రెడ్డి? నీకంటే మోసగాడు ఇంకొకటి ఉంటాడా? ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి దయచేసి ఈ మోసాన్ని. రైట్. ఒక రకంగా ఇది ఒకటి బటన్ నొక్కగానే అందరి అకౌంట్లోకి ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళిపోవాలి. అది డిజిటల్ ట్రాన్సాక్షన్ అలాగే ఉంటుంది. ఆయన నొక్కాను చూసుకోండి అంటారు. ఇంత ముందు కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అకౌంట్స్లో పడట్లేదు, బటన్ నొక్కిన తర్వాత 3 నెలలైనా 4 నెలలైనా 5 నెలలైనా ఇప్పటికీ చాలామందికి పడలేదనే ఆరోపణలు ఒకవైపు వస్తూనే ఉన్నాయి. రైతులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ పెన్షన్లు మనం వ్యవహారం చూస్తేనేమో ఇలా. రెండోది 10 లక్షల పెన్షన్లు ఎక్కడ మాయమవుతున్నాయి అనేది మాత్రం వెరీ సీరియస్ ఇష్యూ. దీని మీద నెగ్గు తేలాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం అన్నా నిరూపించుకోవాలి, అది కరెక్ట్ కాదు, ఆరోపణ కరెక్ట్ కాదు అని ప్రభుత్వమైనా నిరూపించుకోవాలి, లేదా దానికి సంబంధించి విచారణకి విచారణ వేయాలని ప్రతిపక్షాలైనా పోరాడాలి. 10 లక్షల పెన్షన్లు 10 కాదు 12 లక్షలు ఇప్పుడు వచ్చిన కొత్త లెక్క ప్రకారం 12 లక్షల పెన్షన్లు మాయమవుతున్నాయంటే 3,800 కోట్లు సంవత్సరానికి ఎవరు జేబుల్లోకి వెళ్తున్నాయనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. సంక్షేమంలో ప్రత్యేకించి పెన్షన్స్లో ఇలాంటి ఆరోపణలు గతంలో ఎన్నడూ విని ఉండలేదు. దీని మీద మనం ఒపీనియన్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.